తెల్లాపూర్ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కాషాయం దొంగనా కొడుకులు అందరేకమై తెల్లాపూర్ ప్రజల మీద దాడి చేస్తారు. తెల్లాపూర్ ప్రజలు అంటోళ్ళు చైతన్యవంతులు, వాళ్ళ కుట్రలను తిప్పికొడతారు. తెల్లాపూర్ ప్రజల వెనుక తెలంగాణ సమాజం మొత్తం ఉంటుంది. ఉస్మాన్ సిటీ కూడా వాళ్ళ వెంబడి ఉంటుంది. మేము ఖచ్చితంగా తెల్లాపూర్ ప్రజల పక్షాన కొట్లాడతాం. పోలీసులు మా పోలీసులు నాకు అర్థం కాదు. ఆ 3 విగ్రహాలు పెట్టాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు తెలియకుండా మళ్ళీ వీళ్ళు విగ్రహం పెట్టారు. మరి విగ్రహం పెట్టిన మీద కేసులు పెట్టాలి కదా, కేసులు పెట్టలే. తర్వాత మనల్ని పూల విగ్రహాన్ని పెడితే వీళ్ళ మీద కేసులు పెట్టిరు. అసలు ఈ దేశంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలేకు, ఛత్రపతి శివాజీ మహారాజుకు పోలీసులు కావాలి ఎందుకు ఉండాలి? పోలీసులు పాలకులకు కావాలి ఉండాలి, విగ్రహాలకు కావాలేంది? లేకపోతే గుళ్ళల దేవుళ్ళ కాడ కావాలి ఉండాలి. వాళ్ళు మహోన్నతమైన వ్యక్తులు కదా, గాలకు మీరు ఎట్లా కావాలంటారు? అధికారం ఉందని పోలీసులు వాళ్ళ దిక్కు వంతు పడడం బంద్ చేసుకోవాలి. అది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజల దిక్కు ఉండాలి. జ్యోతిరావుల విగ్రహం కాడ పోలీసులు కావాలంటారంట, ఛత్రపతి విగ్రహం కాడ కావాలంటారంట. ఎందుకు ఐటమ్ నెంబర్ 7 చెప్తే మీరు కావాలి పోయిరా? ఇదేనా మీ రాజకీయాలు? ఇది తెలంగాణ సమాజం మొత్తం గమనించాలి. మహాత్మా జ్యోతిరావు పూలే దేశం నిజమైన మహాత్ముడు. ఆయనకు మీలేక ఒక వ్యక్తి బిరుదు ఇవ్వలే. పూణేలో లక్షలాది మంది రైతులు అక్కడ ఉండి మహాత్మాని బిరుదు ఇచ్చారు. మహాత్ముడు అంటే పవిత్రుడు అర్థం. మీ నాయకులు లేక మా నాయకుడు అపవిత్రుడు కాదు. ఆయన రచనలు చదవండి.